హలో గైస్, ఈరోజు నేను చెప్పే స్టోరీ రియల్గా అక్షయ్ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకున్నాడు. నాకు ఇలా చాలామంది చాలా స్టోరీస్ చెప్పారు, కానీ ఈ అబ్బాయి చెప్పిన స్టోరీ విన్న తర్వాత ఒక రీజన్తో బాధపడుతున్న ఆత్మ ఎంతలా ఒక పర్సన్ని టార్చర్ చేయొచ్చు అనేది నేను ఫీల్ అయినా. ఈ వీడియో మొత్తంలో స్టోరీ బట్టి అబ్బాయి నాకు ఏమేమైతే రియల్ పిక్స్ పంపించాడో అవి నేను చూపిస్తాను. సో కొంచెం సీరియస్గా స్టోరీని వినండి. లెట్స్ స్టార్ట్. తిరుపతి డిస్ట్రిక్ట్ టౌన్ నాయుడుపేట. అబ్బాయి పేరు అక్షయ్. 15-16 ఏజ్. అప్పుడు అక్షయ్ ఇంటర్మీడియట్ తిరుపతిలో చదివేటోడు. ఇలా ఒకసారి సంక్రాంతి హాలిడేస్ అప్పుడు కాలేజీలో ఫ్రెండ్స్ పొద్దున్నే బస్ ఎక్కి ఊరికెళ్ళి ఏం చేస్తావురా, రోజంతా తిరుపతి తిరిగి అవుటింగ్ లో ఎంజాయ్ చేసి సాయంత్రం నువ్వు బస్ ఎక్కేసి రాత్రి వెళ్ళిపోదులే అన్నారు. అక్షయ్ కూడా ఎంజాయ్మెంట్ కి అట్రాక్ట్ అయ్యి సర్లే అని అంటాడు. ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత అక్షయ్ ఈవినింగ్ ఆ రోజు నాయుడుపేట బస్ ఎక్కుతాడు. తిరుపతి నుంచి నాయుడుపేటకు వెళ్ళడానికి 2 hours జర్నీ పడుతుంది. సో ఎప్పుడు డే టైంలో వెళ్లే అక్షయ్ ఆ రోజు నైట్ వెళ్తున్నాడు. వాళ్ళ ఊరి దగ్గర ఉన్న బస్ స్టాప్ వచ్చేసింది. బస్ దిగిన తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 2 kilometers ట్రావెల్ చేయాలి. ఆ 2 kilometers రోడ్ చాలా హాంటెడ్ గా ఉంటుందంట. ఎందుకంటే ఆ 2 kilometers ఎటువంటి లైట్స్ లేవు అండ్ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా అంట. అక్షయ్ దగ్గర ఉన్న చిన్న ఫోన్, అదే ఇంటర్మీడియట్ లో చదువుకునేటప్పుడు మన పేరెంట్స్ మనకి ఇస్తారు కదా, లైక్ ఓన్లీ ఫర్ మనం ట్రావెల్ చేసేటప్పుడు కాల్ చేయడానికి, ఆ ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని నడవడం స్టార్ట్ చేస్తాడు. అక్షయ్ కి మెల్లమెల్లగా టెన్షన్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం స్టార్ట్ అవుతుంది. మేబీ భయంతో అలా అవుతుందనేసి ఇగ్నోర్ చేస్తాడు. ఆ రోడ్ లో వెళ్ళడం స్టార్ట్ అయిన కాసేపు తర్వాతనే వెనక నుంచి ఎవరో చాలా సార్లు రే రే అని ముసలవ్వ గొంతుతో పిలవడం గమనించినాడు. కానీ మేబీ భయంతో ఇలా హెల్యూజినేషన్స్ అవుతున్నాయనేసి ఎటువైపు దిక్కులు చూడకుండా వెనక్కి కూడా తిరగకుండా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ గా ఇంకా వాళ్ళ ఊరు వచ్చేసింది. ఇంకా 2-3 లైట్స్ అక్కడక్కడ కనపడుతున్నాయి. కరెక్ట్గా అప్పుడే ఆ ఊరి దగ్గర ఉన్న గడప ముందర ఒక ముసలవ్వ వైట్ కలర్ శారీ వేసుకుని అక్షయ్ వైపు రే రే అని మెల్లంగా నడుచుకుంటూ వస్తుందంట. అక్షయ్ వెనకలేమో చీకటి అండ్ అడవి. సో అక్షయ్ వెనక్కి కూడా వెళ్ళలేకున్నాడు. ముందరేమో వాళ్ళ ఊరు. బట్ కరెక్ట్ గడపమాన దగ్గరే ఆ అవ్వ భయంకరమైన వాయిస్ తో రే రే అనుకుంటూ అక్షయ్ వైపు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో అక్షయ్కి ఏం చేయాలో అర్థం కాకుండా గట్టిగా అరుస్తూ కుల్లబడి ఏడ్చేసినాడంట. ఆ లైట్స్ కనపడుతున్న దగ్గర కొంతమంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్షయ్ ని హెల్ప్ చేయడానికి వచ్చారు. అక్షయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సినారియో మొత్తం క్లియర్ గా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ అక్షయ్ వయసు చిన్నది కాబట్టి ఎవరు అంతగా సీరియస్ గా తీసుకోరు. సో అప్పటి నుంచి ఇంకా పొరపాటుగా అయినా సరే నేను ఆ రోడ్ లోకి వెళ్ళాను ఫిక్స్ అవుతాడు. అండ్ దెన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, అక్షయ్ లైఫ్ లో అండ్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయినాయి. కానీ అక్షయ్ కి ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, ఆ ముసలవ్వ నన్నే ఎందుకు చూసి రే రే అని ఏదో పరిచయం ఉన్నట్లు పిలిచింది అనే ఒక డౌట్ చాలా ఆశ్చర్యం కలిగించింది అనమాట. సో ఇలా అక్షయ్ 1 year వరకు ఆ రోడ్ లో సింగిల్ గా నైట్ టైమ్ అసలు ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఆల్సో మాక్సిమం ఆ రోడ్ లో లైట్స్ కూడా పెట్టేసినారంట. బట్ ఆ రోడ్ మొత్తంలో ఒక 500 meters రోడ్ లో ఎన్నిసార్లు లైట్లు పెట్టినా ఆ లైట్లు ఏదో పగిలిపోవడం గానీ వర్క్ చేయకపోవడం గానీ ఇలాంటివి జరుగుతున్నాయంట. సో ఇలా 1 year గడిచిన తర్వాత అక్షయ్ కి ఒక రోజు ఎగ్జామ్ మార్నింగ్ అయిపోయింది. సేమ్ ముందుసారి ఎలా అయితే ఈవినింగ్ బస్ ఎక్కాడో అలానే ఎగ్జామ్ అయిపోయింది కదా, వేరే దారి లేదు. అందుకని ఈవినింగ్ బస్ ఎక్కి నైట్ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. సో ఆ రోజు పిలిచిపోవడానికి వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ ఫాదర్ లేరు. వాళ్ళిద్దరు ఆ రోజు వేరే ఊరికి వెళ్లారంట. సో ఉన్నీలే ఇంట్లో అమ్మ ఒకతే కదా ఉండేది, ఎందుకు ఊరికినే ఇబ్బంది పెట్టడం అనేసి సర్లే రోడ్ మొత్తం లైట్స్ ఉన్నాయి కదా, ఆ ఒక్క 500 meters ఏమైతుందిలే అనేసి ధైర్యం చేసుకొని ఆ రోడ్ లో వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నాడు. వెళ్తున్న రోడ్లో సంవత్సరం కింద జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎవరో నా దగ్గరకు వచ్చి ఊపిరి పిలుస్తున్నట్టు కానీ నా దగ్గర మాత్రం ఎవ్వరు లేరు. చుట్టుపక్కల మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందంట. కానీ ధైర్యం చేసుకొని కొంచెం ముందరికి వెళ్తూ కరెక్ట్ గా ఆ 500 meters మొబ్బు ప్లేస్ ఉందని చెప్పాను కదా, ఆ ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్ కి కరెక్ట్ గా వచ్చిన తర్వాత నుంచి ఎవరో మళ్ళీ రే రే అని ముసలి గొంతుతో పిలవడం స్టార్ట్ చేసినారు. అది ఎలా వినపడుతుందంటే, ఇప్పుడు అక్షయ్ వెళ్తున్నాడు, చాలా దూరం ఉంటే ఎలాగైతే స్లోగా వినపడుతుంది కదా రే రే అని, ఆ సౌండ్ అనేది ఎవరో వెనకల నుంచి దగ్గరకు వస్తుంటే ఎలా అయితే సౌండ్ ఇంక్రీజ్ అవుతుందో అలా వినపడిస్తుందంట. రే 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 అని. అలా ఆ సౌండ్ పెరిగే కొద్దీ
భయంతో అక్షయ్ తట్టుకోలేక వెనకలు తిరిగి ఎవరది అని గట్టిగా అరుస్తాడు. ఆ వెనక్కి తిరిగిన తర్వాత అక్షయ్కి సేమ్ అదే శారీలో గొంతు దగ్గర మరకలు ఉన్నాయంట గలీజ్ గా. ఆ అవ్వ పరిగెత్తుకుంటా అక్షయ్ వైపు వస్తున్నట్టుగా ఫీల్ అయినాడంట. సో అది చూసి అక్షయ్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసినాడు. ఆ రోడ్ లో కరెక్ట్ గా ఒక ప్లేస్ దగ్గర రైల్ క్రాసింగ్ వస్తుంది. అక్షయ్ పరిగెత్తుతూ ఎప్పుడైతే ఆ రైల్ క్రాసింగ్ అటువైపు వెళ్ళాడో వెనక్కి తిరిగి చూస్తే ఆ అవ్వ మాత్రం ఆ రైల్ క్రాస్ ని క్రాస్ అవ్వలేదంట. కరెక్ట్ గా అటువైపు రైల్ క్రాసింగ్ దగ్గర వచ్చి నిల్చొనిపోయింది. అక్షయ్ కి భయంతో ఒక ఆలోచన వచ్చిందంట. అసలు ఈ దయ్యాలకి వీటికి అసలు కాళ్ళు ఉండవు కదా, అసలు ఎట్లా పరిగెత్తుంది ఏమి అంటే కరెక్ట్ కాళ్ళ దగ్గర చూస్తే ఆ ముసలవ్వ కాళ్ళు గలీజ్గున్నాయంట. అది కూడా వెనక వైపు తిరుగున్నాయంట. ఆ దయ్యం ఎట్లుందంటే ఒక్కసారి నైట్ టైం చూస్తే నెల రోజులు నిద్రపోరంట, అంత ఘోరంగా ఉందంట. కానీ అక్షయ్ ఒక విషయంని మంచిగా గమనించాడు. ఏంటంటే ఆ దయ్యం ఆ రైల్ క్రాసింగ్ అటువైపు నించొని 2 చేతులు ఇలా పట్టుకొని ఏదో చెప్తున్నట్టుగా చూసినాడు. బట్ ఆ టైంలో ఎవరికేం ఆలోచనలు వస్తాయి, ఆ భయంతోనే అక్షయ్ వాళ్ళ ఇంటికి పరిగెత్తున్నాడు. బట్ ఈసారి అక్షయ్ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయి అన్ని చెప్పాడో అక్షయ్ని అందరూ నమ్మినారనమాట. అది కాక ఈ అబ్బాయి 1 year నుంచి ఏం చెప్పలేదు, కరెక్ట్ గా నైట్ టైమ్స్ వస్తున్నప్పుడే అక్షయ్కి ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి వాళ్ళ పేరెంట్స్ నమ్మినారు. ఆ రోజు నైట్ దెబ్బకి అక్షయ్కి 102 ఫీవర్ వచ్చిందంట. 1 week మొత్తం అక్షయ్ బెడ్ మీదే ఉన్నాడు. కరెక్ట్ గా 1 week అయిన తర్వాత వాళ్ళ ఊర్లోని కొంతమంది పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు అందరు కలిసి ఒక ఇంటి దగ్గరికి వెళ్తున్నట్టు అక్షయ్ చూసినాడు. అక్షయ్ దగ్గరలో ఉన్న వాళ్ళ మమ్మీని అడిగినాడు, మమ్మీ వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు మమ్మీ అని. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, నువ్వు వచ్చిన రోడ్ లో ఎక్కడైతే 500 meters ఉంది కదా, ఆ రోడ్ లో ఎన్ని లైట్లు పెట్టినా అసలు ఉండటం లేదు. ఆ రోడ్ లోనే చాలా మంది యాక్సిడెంట్ జరగడం ఇలా జరుగుతున్నాయంట చాలా రోజుల నుంచి. బట్ అందరూ చాలా సార్లు ఇగ్నోర్ చేసినారు. నువ్వు వచ్చిన రోడ్ లో కరెక్ట్ గా ఎక్కడైతే లైట్లు లేవో అక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉందంట. ఆ మామిడికాయ చెట్టుకి కరెక్ట్ గా 3 years బ్యాక్ ఒక ముసలావిడ ఉరేసుకొని చనిపోయిందంట. ఆ అవ్వకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతిమ క్రియలు కంప్లీట్ చేయలేదంట. అందుకని అప్పటి నుంచి ఊర్లో సమస్యలు, ఆ రోడ్లో నుంచి ఎవరు వచ్చినా ప్రాబ్లమ్స్ రావడం, అండ్ ఆల్సో నీకు అనిపించింది కూడా ఆ అవ్వే అయిండొచ్చని ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అవ్వకి సంబంధించిన అంతిమ క్రియలన్నీ కంప్లీట్ చేయమని చెప్పడానికి వెళ్తున్నారు. ఇలా క్లియర్ గా అక్షయ్ వాళ్ళ మమ్మీ అక్షయ్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు అక్షయ్కి వెలిగింది. ఆ రైల్ క్రాసింగ్ అవతల ఆ అవ్వ 2 చేతులు ఇలా కలుపుకొని ఏదో చెప్పాలనుకుంటుంది, ఇదేమో అనేసి కన్ఫర్మ్ చేశాడు. తర్వాత ఆ అవ్వ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అవ్వకి సంబంధించిన అంతిమ క్రియలన్నీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆ ఊర్లో వాళ్ళకి ఎవ్వరికే గానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదంట. సో ఈ స్టోరీతో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా డెత్ అయిన తర్వాత ఖచ్చితంగా అంతిమ క్రియలు కంప్లీట్ చేయాలి, చనిపోయిన వాళ్ళు పీస్ఫుల్ గా ఉండడానికి. సో ఇప్పుడు నేను అక్షయ్ కరెక్ట్ గా ఆ ముసలవ్వని ఎక్కడ చూశాడో అక్షయ్ సొంతంగా రౌండ్ అప్ చేసి నాకు పంపించాడు ఫోటో. ఆ ఫోటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం నెక్స్ట్ థ్రిల్లింగ్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. 3, 2, 1.